స్టార్ ప్రభాస్ దర్శకుడు హను రాఘుపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన ఇమాన్వి అనే నూతన నటి పేరు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఘటన అనంతరం ఆమె నేపథ్యానికి సంబంధించిన కొన్ని అంశాలు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఇటీవల పహల్గామ్ లో కొందరు ఉగ్రవాదులు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 26 మంది అమాయకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ దాడి వెనుక పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదుల హస్తం ఉందని తేలినట్ల కథనాలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ సినిమాలో నటిస్తున్న ఇమాన్వి నేపథ్యంలోపై సోషల్ మీడియాలో కొందరు దృష్టి సారించారు. ఇమాన్వి పాకిస్తాన్ మూలాలు ఉన్నాయని, ఆమె తండ్రి పాకిస్తాన్ సైన్యంలో గతంలో మేజర్ గా పనిచేసి ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారని ప్రచారం జరుగుతుంది. ఈ సమాచారం ఆధారంగా పాకిస్తానీ మూలాలున్న వ్యక్తిని తమ అభిమాన హీరో సినిమాలో హీరోయిన్ గా వద్దంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. పహల్గామ్ దాడి ఘటన నేపథ్యంలో ఈ డిమాండ్లకు ప్రాధాన్యత ఏర్పడింది. సోషల్ మీడియాలో అడ్వాన్స్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకున్న ఇమాన్వి ఆ క్రేజ్ తోనే ప్రభాస్ వంటి అగ్ర హీరో సరసన నటించే అవకాశం దక్కించుకున్నారని తెలుస్తోంది. అయితే పహల్గామ్ దాడికి ఇమాన్వికి వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేనప్పటికీ కేవలం ఆమె నేపథ్యాన్ని కారణంగా సినిమా నుంచి ఆమెను తొలగించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. కొందరు ఇమాన్విని తొలగించాలని డిమాండ్ చేస్తుండగా మరికొందరు ఈ వాదనను వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ డిమాండ్లపై చిత్ర బృందం కానీ ప్రభాస్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వివాదంపై వారు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.